33 కోట్ల దేవతలు దేవుళ్ళు కొలువైన ఏకైక ప్రదేశం ఇదే. నైమిసారణ్యం చరిత్ర తెలుసుకుందాం. నైమిసారణ్యం ప్రత్యేకమైనది. ఎందుకంటే పాతాళ భువనేశ్వర్ కాకుండా 33 కోట్ల మంది హిందూ దేవుళ్ళు దేవతలు నివసించే ఏకైక ప్రదేశం ఇది. నైమిసారణ్యం హిందువులకు అన్ని తీర్థ స్థానాలలో మొదటిది, అత్యంత పవిత్రమైనది అనే ప్రత్యేకతను కూడా పేర్కొంది. ఇక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేస్తే నేరుగా బ్రహ్మలోకానికి వెళతారు. నైమిసారణ్యం సందర్శించడం అన్ని ముఖ్యమైన తీర్థ స్థానాలను సందర్శించినట్లే. అన్ని ముఖ్యమైన హిందూ పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించబడిన ఏకైక ప్రదేశం ఇదే. దేవతలు ధర్మాన్ని స్థాపించడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. కానీ వృత్తాసురుడు అనే రాక్షసుడు అడ్డంకిగా మారడంతో వారు దధీచి మహర్షిని తన ఎముకలను దానం చేయమని కోరారు. దాని నుండి ఆ రాక్షసుడిని నాశనం చేయడానికి ఆయుధాన్ని తయారు చేయవచ్చు. భగవత్ పురాణం ఈ ప్రదేశాన్ని ప్రస్తావించి దీనిని నైమిషానిమిష క్షేత్రం లేదా అనిమిష అని కూడా పిలువబడే విష్ణువు నివాసంగా చెబుతారు. విష్ణువు దుర్జయుడిని, అతని రాక్షసుల బృందాన్ని క్షణికావేశంలో చంపాడు. గయాసురుడిని కూడా నాశనం చేసి అతని శరీరాన్ని 3 భాగాలుగా విభజించాడు. ఒక భాగం బీహార్లోని గయలో, రెండవది నైమిషారణ్యంలో, మూడవది బద్రీనాథ్లో పడిపోతుంది. నిమిష అనే పదానికి రెండవ భాగంలో ఒక భాగం అని కూడా అర్థం. బ్రహ్మ మనో మాయా చక్రం ఇక్కడ పడిపోవడం వల్ల ఈ ప్రదేశానికి దాని పేరు వచ్చిందని నమ్ముతారు. నేమి అనేది చరకం, చక్రం, ఉపరితలం. నైమిషారణ్య వనానికి 16 కిలోమీటర్లు ప్రదక్షిణ మార్గం ఉంది. ఒక నమ్మకం ప్రకారం ఇది భారతదేశంలోని అన్ని పవిత్ర ప్రదేశాలను కలిగి ఉంటుంది. నైమిసారణ్యం పురాతనమైనది. ఈ ప్రదేశం ప్రాముఖ్యతను సాధువులకు ఇవ్వబడింది. శత్రుప, స్వయంభువ మనువులు నారాయణుడు తమ కుమారుడిగా జన్మించాలని 23,000 సంవత్సరాలు తపస్సు చేశారని నమ్ముతారు. రావణుడిపై తన విజయాన్ని జరుపుకోవడానికి రాముడు ఇక్కడ అశ్వమేధ యజ్ఞం చేశాడు. వేదవ్యాసుడు 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 4 వేదాలను ఈ ప్రదేశంలో రచించాడు. శ్రీమద్భాగవతం కూడా ఇక్కడ ఉచ్చరించబడింది. పాండవులు, శ్రీకృష్ణుని సోదరుడు బలరాముడు ఈ ప్రదేశాన్ని సందర్శించారు. తులసీదాస్ ఇక్కడ రామచరిత మానస్ను రచించాడని నమ్ముతారు. నైమిసారణ్యలో తప్పక సందర్శించవలసిన కొన్ని పవిత్ర స్థలాలు ఇక్కడ ఉన్నాయి. అవే చక్రతీర్థం, యాస్ గడ్డి, శ్రీలలితా దేవి ఆలయం, బాలాజీ దేవాలయం, దధీచి కుండ్, సుత్ గడ్డి, పాండవ్ కిల్లా, దశాశ్వమేధ ఘాట్. ఈ ఆలయాలు దర్శనం సమయం విషయానికి వస్తే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆలయాలు మూసివేయబడి ఉంటుంది. నైమిసారణ్యం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్, ఖైరాబాద్ మధ్య ఉంది. ఇది సీతాపూర్ నుండి 32 కిలోమీటర్లు, సందిలా రైల్వే స్టేషన్ నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. లక్నో నుండి ఉత్తరాన 45 మైళ్ల దూరంలో ఉంది. భారతదేశంలోని అత్యంత పవిత్ర నదులలో ఒకటైన గోమతి నది ఒడ్డున నైమిసారణ్యం ఉంది. ఈ పవిత్ర ప్రాంగణంలోని చక్రకుండ అనే పవిత్ర బావిని విష్ణువు ఉంగరం అని నమ్ముతారు. ప్రజలు దాని నీటిలో పవిత్ర స్నానం చేయడానికి కుండ్ను సందర్శిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.